చూసారా ఈవినింగ్ సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫ్రమ్ యూట్యూబ్. ఇదేంటని చూస్తున్నారా? ఏ లేదండి, పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి ఏదైనా స్నాక్ ఐటము తినిపించాలా చేయాలని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో అది వచ్చి నిప్పట్ట మసాలా స్నాక్ ఐటమ్ అండి. చూసారా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా సింపుల్ అండి. దీనికి కావాల్సింది ఒక క్యారెట్, 2 ఎర్రగడ్డలు, చిల్లీ సాస్, ఇది అంగట్లో దొరుకుతుంది. తర్వాత ఒక కప్పు కర్డ్ అనమాట, పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. తర్వాత ఇలా చిన్న చిన్న నిప్పట్లు, పెద్దవి ట్రై చేశాను, చిన్నవి దొరికాయి. సో ఫస్ట్ మనం ఆనియన్స్ ఇలా నీట్గా తరుక్కోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. చూస్తున్నారా, ఇలా నీట్గా తరుక్కోవాలి. ఇలా చిన్న చిన్న స్లైసెస్గా తరుక్కొని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. సో నెక్స్ట్ క్యారెట్ అనేది మనము తురుముకోవాలి. చూస్తున్నారా, ఇలా నీట్గా చిన్న చిన్న స్లైసెస్ వచ్చేటట్టు నీట్గా క్యారెట్ కూడా తురుముకోవాలా. సో ఇవి మనము కట్ చేసిన ఆనియన్స్, ఇవి తురుము పెట్టుకున్న క్యారెట్, చిల్లీ సాస్ అనమాట. చిల్లీ సాస్ తీసుకొని ప్రతి ఒక్క నిప్పట్ట పైన, ప్రతి ఒక్క స్నాక్ పైన ఇలా మనం నీట్గా కొద్ది కొద్దిగా, చూస్తున్నారా వీడియోలో, అలా కొద్ది కొద్దిగా వేసుకొని స్పూన్తో ఇలా ఇలా స్ప్రెడ్ అనేది చేయాలి. చూడండి మీరే, ఇలా నీట్గా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తం ఆ చిల్లీ సాస్ అంతా పట్టేటట్టు. చూస్తున్నారా? సో నెక్స్ట్ ఏం చేయాలా, మనం కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఉల్లిపాయ, ఎర్రగడ్డ, అది ఇలా నీట్గా ప్రతి ఒక్క దానిపైన వేసుకోవాలి. తర్వాత తురుము పెట్టిన క్యారెట్ అనమాట. ఇలా చూస్తున్నారు గైస్ వీడియోలో, ఇలా నీట్గా తురుము పెట్టుకొని అలా నీట్గా డెకరేట్ చేసుకోవాలి. సో తర్వాత లైట్గా సాల్ట్ అనేది చల్లాలి గైస్. ఇలా నీట్గా ప్రతి ఒక్క దానిపైన లైట్గా సాల్ట్ చల్లుకోండి. తర్వాత కప్పు చూపించా కదా, కర్డ్ కప్పు, అది కొద్ది కొద్దిగా తీసుకొని ఒక్కొక్క స్పూన్తోనే ఒక్కొక్క నిప్పట పైన అలా అలా నీట్గా స్ప్రెడ్ అయ్యేట్టు. చూసారా ఎంత బాగుందో గైస్, చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా మీకు కూడా. సో డెఫినెట్గా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ఈవినింగ్ సర్ప్రైజ్గా స్నాక్ ఐటమ్ ఇవ్వండి. సో తర్వాత మన పిల్లలంతా మిద్ది పైన ఉన్నారు, వాళ్ళకి స్నాక్ ఐటమ్ చేస్తాను అని చెప్పాను. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో స్నాక్స్ వెళ్తున్నాయి. టాంటాడాయ్, హాయ్, చూసారా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు. సో నీట్గా టేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ పిల్లలు. మీ పిల్లలు కూడా ఇలా తప్పకుండా చేసి పెట్టండి గాయస్, ఎందుకంటే అందులో క్యారెట్ ఉంది, కర్డ్ ఉంది, చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో అలాగే ఈవినింగ్ టైము బోర్ కొట్టకుండా స్నాక్ ఐటమ్. సో చూసారా మన పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, క్రిస్పీగా నీట్గా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫ్లేవర్ని అనేది. చూసారా, సూపర్ అని చెప్తున్నారు. సో గైస్, మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ఇలాంటి స్నాక్ ఐటమ్ చేసి పెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.